ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. ఇక అందరూ కూడా జూన్ 1వ తారీఖున ఎగ్జిట్ పోల్ వస్తుంది కాబట్టి అంతా వెయిట్ చేస్తున్న తరుణంలో ఏపీలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఓటమి అవకాశాలు తక్కువగా ఉన్నాయి అనే దానిపై ఒక సరికొత్త లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. రూరల్ అర్బన్ అనే మాటలు మనం ముందు నుంచి వింటున్నాం. రూరల్లో మనము ఓటింగ్ శాతం కానీ, ఇటు అర్బన్లో ఓటింగ్ శాతం కానీ, ఎక్కడ ఓటింగ్ శాతం తగ్గింది, అసలు ఎక్కడ ఓటింగ్ శాతం పెరిగింది, 2014లో ఓటింగ్ శాతం ఎలా ఉంది, 2019లో ఎలా ఉంది, ఇప్పుడు 2024లో ఓటింగ్ శాతం ఎవరెక్కువ ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఉన్నారు అనే దానిపై ఒక క్లియర్ డాటాని అయితే మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం. అయితే ఇక్కడ పూర్తిగా గేమ్ చేంజింగ్ కాబోతున్న నియోజకవర్గాల సంఖ్య 64గా తెలుస్తుంది. ఏంటి అనేది మాత్రం ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. కానీ 64 నియోజకవర్గాల్లో భారీగా వన్ సైడ్ విక్టరీ అయితే నమోదు కాబోతుంది. దీనికి భారీగా ఈ 64 నియోజకవర్గాలు వన్ సైడ్ విక్టరీయే ప్రథమ పాత్ర పోషిస్తుంది. ఆ పార్టీకి కానీ ఆ వ్యక్తికి కానీ గెలుపుకు అవకాశాలు అనే దానికి ఇదిగో ఈ లెక్కలు తెలుస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల ఫలితాలు చూసి కేంద్ర పెద్దలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారట. ఖచ్చితంగా తల దించాల్సిన పరిస్థితి కేంద్ర పెద్దలకు వస్తుందనే సమాచారం అయితే కీలకంగా అందుతుంది. ఈ సంచలన లెక్కలను ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా 2014, 2019, 2024 లెక్కలను చూద్దాం. మొత్తం 2014లో మొత్తం ఓట్లు పోలైనవి చూస్తే 2,87,00,000 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఎంత ఉన్నారు 2014 ఓట్లు అంటే 3,67,00,000 మంది ఓట్లుంటే ఇందులో కేవలం 2,87,00,000 మంది మాత్రమే ఓటు వేశారు. పోలైన ఓట్ల సంఖ్య 2014లో 2,87,00,000 అంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే 78.41% అంటే 78.41% 2014 విషయం అండి ఇది. ఇక 2019 విషయానికి వస్తే 2019లో మొత్తం ఓట్లు 3,94,00,000 మంది ఓట్లు మొత్తంగా ఉంటే ఇక్కడ పోలైన ఓట్లు ఎంతరా అంటే 3,16,00,000 మంది ఓట్లు వేశారు. పోలైన ఓట్లు ఇవి 3,16,00,000. శాతం పర్సంటేజ్ చూస్తే ఒకసారిగా 79.77% పర్సంటేజ్ అంటే ఇక్కడ 2014, 2019కి ఓటు శాతం 1.36% పెరిగింది. పోలింగ్లో కూడా పెరుగుదల కనబడుతుంది. ఓటింగ్ శాతంలో కూడా మనకు స్పష్టంగా 1.36% ఆఫ్ ఓటింగ్ జనాలు పెరిగారు 2019లో కంపేర్ టు 2014లో. 2014లో 2,87,00,000 మంది ఓట్లు పోలైతే 2019లో మాత్రం 3,16,00,000 మంది ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 79.77 అంటే 1.36% కంపేర్ టు 2014 కన్నా 2019లో 1.36% అయితే ఇంక్రీజ్ అయితే అయింది ఓట్ షేర్. పోలింగ్ శాతం పెరుగుదలనండి ఇది కేవలం. ఇక 2024 ప్రస్తుత ఎన్నికల పోలింగ్ ముగిసింది మే 13న. మరి ఈ మే 13న అసలు మొత్తం ఓట్లు ఎంత ఉన్నాయి, పోలైన ఓట్లు ఏంది, ఏ పర్సంటేజు గతానికి ఇప్పటికీ తేడా ఏంటి ఒక్కసారి గమనిద్దాం. ముందుగా 2024 ఎన్నికలు మే 13న జరిగాయి. కాస్తో కూస్తో చిన్న అల్లర్లు పక్కన పెడితే పోలింగ్ పూర్తిగా చక్కగా జరిగింది. 4,13,00,000 మంది మొత్తం ఓట్లు ఉన్నారు 2024 వచ్చేసరికి. ఇక ఇక్కడ పోలైన ఓట్లు 2024 ఎన్నికల్లో మొన్న మే 13న జరిగిన పోలింగ్లో మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 3,33,00,000 ఓట్లు పోలయ్యాయి మొత్తం. అంటే గతానికి ఏకంగా 2.09% పెరిగిందట. గతం 2019లో 3,16,00,000 మంది ఓట్లు వేస్తే ఈసారి మాత్రం 2024లో ఏకంగా 3,33,00,000 మంది ఓటు వేశారు వచ్చి 81.86. ఇది భారీ రికార్డ్. ఇక్కడే చాలా గ్రాఫ్ కనబడుతుంది. ఇంతటి గ్రాఫ్ పెరుగుదలకు గల కారణం ఏంటి? ఓటింగ్ ఈ స్థాయిలో పెరుగుదల అంటే మామూలు విషయం కాదు. 2019 కన్నా 2.09% పెరిగింది. అయితే ఇక రూరల్ ఓటింగ్ విషయానికి వద్దాం. ఇక రూరల్లో భారీగా ఓటింగ్ అయితే పెరిగింది అనేది మాత్రం చాలామంది చెబుతున్నమాట. మొదటి నుంచి అటు అధికార పార్టీకైనా ఇటు ప్రత్యర్థులకైనా రూరల్ ఓటింగ్ పైనే చాలా పెద్ద స్కెచ్ అయితే ఉండేది. ఇక్కడ చూస్తే పెరిగిన శాతం 2% నుంచి 7.53% అంటే దాదాపుగా ఒక 64 నియోజకవర్గాల్లో 2% నుంచి 7.53%కు ఓటు పెరుగుదల కనబడుతుంది నియోజకవర్గాల్లో మాదిరిగా. ఇక 34 నియోజకవర్గాల్లో 1 నుంచి 1.99% పెరిగింది. ఇక 26 నియోజకవర్గాల్లో మాత్రం 0 నుంచి 1% మాత్రమే పెరిగింది. అంటే ఇక్కడ చూసుకుంటే
మొత్తం 124 నియోజకవర్గాల్లో 0 నుంచి 7.53% ఓటు పోలైన ఓట్లలో పెరిగిన శాతం. ఇది అంతా కూడా నియోజకవర్గాల మాదిరిగా ఇది రూరల్ ఓటింగ్ విషయానికి వస్తే అంటే ఏ స్థాయిలో రూరల్ ఓటింగ్ పెరిగిందో చూడండి. 0 నుంచి మొదలు పెడితే 7.53%, అంటే 0 నుంచి 1% ఉన్న నియోజకవర్గాలు ఎంతరా అంటే 26 నియోజకవర్గాలు, 34 నియోజకవర్గాలు అయితే 1 నుంచి 1.99, అంటే దాదాపు 2% పెరిగింది. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ మొదటి నుంచి చెప్తున్నాం, గేమ్ చేంజింగ్ ఒక 64 నియోజకవర్గాలే గేమ్ చేంజ్ కాబోతున్నాయి. ఆ 64 నియోజకవర్గాల్లో ఎవరు వన్ సైడ్ విక్టరీ సాధిస్తారన్నది, ఆ 64 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కనుక ఓటు శాతం భారీగా వస్తే మాత్రం భారీగా విక్టరీ విజయం ఖాయం. లేదు కూటమికి 64 నియోజకవర్గాలు పోతే కూటమి గెలుస్తుంది. ఇక్కడ 64 నియోజకవర్గాలు అనేది మెయిన్ హెడ్ఎక్గా మారింది. ఇక్కడ 64 రూరల్ ఓటింగ్, రూరల్ అంటే మహిళలు ఎక్కువ శాతం కూడా ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళు ఎటువైపు వేస్తారు ఓటు, ఎటువైపు వేసి ఉంటారు అనేది ఇప్పుడు ప్రథమ ప్రశ్నగా మనం చూస్తున్నాము. ఇక రూరల్లో తగ్గినవి చూద్దాం. 19 నియోజకవర్గాల్లో రూరల్ ఓటింగ్ తగ్గింది. ఎంతరా అంటే 0 నుంచి 1.92% తగ్గినవి రూరల్లో. 2019 కంటే తగ్గినవి ప్రస్తుతం 2024, అంటే 2019 కన్నా దారుణంగా ఈసారి అయితే ఓటింగ్ తగ్గింది అనేది మాత్రం చెబుతుంది. అర్బన్ ఓటింగ్ పెరిగినవి ఒక్కసారి చూద్దాం. అర్బన్లో 0.31% నుంచి 13.48% అర్బన్లో ఓటింగ్ భారీగా పెరిగింది 27 నియోజకవర్గాలకు సంబంధించి. అంటే 27 నియోజకవర్గాల్లో 0.31% నుంచి 13.48% వరకు ఓటింగ్ భారీగా పెరిగింది. ఇక తగ్గినవి చూస్తే మాత్రం ఒక 5 నియోజకవర్గాల్లో 2.78% నుంచి 0.58%, అంటే భారీగా తగ్గిపోయింది ఒక 5 నియోజకవర్గాలు. ఏవేవిరా అంటే అందులో మనం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కొన్ని, కాకపోతే మనకి ఎగ్జాక్ట్గా అవే అని తెలియదు కాబట్టి మనము. ఇక విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే విజయవాడ ఈస్ట్లో 13% ఓటు శాతం పెరిగింది. ఇక్కడ కూడా గేమ్ చేంజర్, మొత్తం ఎవరు గెలుస్తారు అనేది కనబడుతుంది. సెంట్రల్ వెస్ట్ ఈ విజయవాడ అర్బన్ కానీ మొత్తం కూడా భారీగా ఓటు శాతం పెరిగింది. పెరిగిన ఓటు ఎవరికి లాభం అనేది ఇప్పుడు అందరి వినబడుతున్న పెద్ద ప్రశ్న, అందరి నోట వినబడుతున్న ప్రశ్న. పెరిగిన శాతం ఇటు అధికార పార్టీకి ప్లస్ అవుతుందా, కూటమికి ప్లస్ అవుతుందా? ఆబ్వియస్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల ఓట్లు పోలయ్యాయి ఎక్కువగా, అంటే గతానికన్నా 16 లక్షల మంది ఎక్కువగా ఓట్లు వేశారు. ఈ 16 లక్షల మందిలో ఏకంగా 13 లక్షల మంది మహిళలే ఉన్నారట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 13 లక్షల మంది మహిళలు ఉండడం విశేషంగా తెలుస్తుంది. మరి మహిళల ఓటింగ్ శాతం ఒక్కసారి మనం చూస్తే గతంలో 2019లో పోలైన ఓట్లు 1,57,00,000, అంటే 79.56%. అప్పుడైతే ప్రస్తుతం 1.69 లక్షల కోట్లు 2024లో, అంటే 80%, 80.30%, దాదాపుగా 0.73% ఇంక్రీజ్ అయింది గతానికన్నా. అంటే దాదాపుగా 13 లక్షల మంది మహిళా ఓటర్లు ఈసారి కొత్తగా వచ్చి ఓటు వేయడం జరిగింది. ఇక్కడ 16 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, గతానికన్నా ఇప్పుడు ఎక్కువగా వచ్చిన వాళ్ళ మంది 16 లక్షల మంది అయితే ఆ 16 లక్షల మందిలో 13 లక్షల మంది మహిళలే భారీగా పెరగడం జరిగింది. మహిళలు అంటే ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే చాలు, ఏ మీటింగ్లోనైనా సరే తాను ఏ పథకం ఇచ్చినా, తాను ఏ స్కీమ్ ఇచ్చినా మొదట తాను చెప్పే ఫస్ట్ వర్డ్ అక్కా చెల్లెమ్మలకు అనేదే తాను మొదట చెప్తున్నాడు. అక్కా చెల్లెమ్మలకు అని మహిళల చేతాలోనే డబ్బు పెట్టడం జరిగింది. ప్రతిదీ మహిళలైతే జాగ్రత్తగా ఇల్లును చక్కదిద్దుతారు, మహిళలైతే జాగ్రత్తగా తన సంసారాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, మహిళలైతేనే వాళ్ళు ₹1 ఖర్చు కాకుండా జాగ్రత్తగా సంసారాన్ని కాపాడుకుంటూ పైకి ఎదిగే ఆలోచన శక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి పథకం, ప్రతి స్కీమ్ మహిళలకే ఇచ్చారు. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రం ఈసారి 2024 ఓటింగ్ శాతం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 16 లక్షల మంది ఎక్కువగా ఓటు వేశారు గతానికన్నా, 2019 కన్నా. మరి ఆ 16 లక్షల మందిలో ఏకంగా 13 లక్షల మంది మహిళలే ఉన్నారు అని మనకు లెక్కలు చెప్తుంటే ఇక్కడ స్టాండర్డ్ డైరెక్ట్ మనకు లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది గతానికి ఇప్పటికి ఉన్న తేడా. మరి ఈ మాదిరిగా మహిళలు ఈ రేంజ్లో బయటకు వచ్చి ఓట్లు వేశారంటే ఈ ఓట్లు జగన్కి ఎందుకు పడలేదు అన్నదే చాలామంది ఖచ్చితంగా జగన్ గారికే ఈ ఓట్లు పడుంటాయి.
మహిళలు అయితే ఎక్కువ జగన్ గారికే మద్దతుగా ఉన్నారు. వాళ్ళకి అందిన ప్రతి స్కీమ్ వాళ్ళ ఇంటికి నేరుగా తాకాయి కాబట్టి, నేరుగా వాళ్ళ చేతికి పథకం అందింది, నేరుగా వాళ్ళ చేతికి స్కీములు అందాయి కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ జగన్ వైపే ఉంటే మాత్రం 64 నియోజకవర్గాలు మొత్తం కూడా వన్ సైడెడ్గా విక్టరీగా జగన్కు పడే అవకాశాలు ఉన్నాయి. 64 నియోజకవర్గాలు అంటే దాదాపుగా జగన్కు 140 నుంచి 158 సీట్లతో మళ్ళీ తాను అధికారంలోకి రాబోతున్నాడు అన్న సమాచారం జగన్కు వచ్చింది కాబట్టి ఐప్యాక్లో జగన్ ఆ మాదిరిగా అంత కాన్ఫిడెన్స్గా చెప్పి వెళ్ళాడు అనేది ఇప్పుడు చాలామంది విశ్లేషకులు కానీ అనలిస్టులు కానీ చెప్తున్న మాట. ఏపీలో ఇది పక్కాగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు అనే చెప్పేదానికి ఒక సూచన, ఒక సూచిక, ఒక లెక్క. ఈ లెక్క సంచలన లెక్కలు క్లియర్గా అర్థమవుతుంది ఒకటే. 2014, 2019, 2024 కాలం మారినప్పుడల్లా ప్రజలకు మంచి చేస్తున్న నాయకుడికి, ప్రజల బాగోగులు చూస్తున్న వ్యక్తికి ఒక మాట చెబితే జరుగుతుంది, అవుతుంది అన్న నమ్మకం ప్రజల్లో వస్తే ఏ రేంజ్లో ఫలితాలు ఉంటాయి అనడమే ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది ఎన్నికల ఫలితం అంటున్నారు అంతా కూడా. ఎందుకంటే 64 నియోజకవర్గాలే వన్ సైడ్ విక్టరీగా రాబోతున్న తరుణంలో ఇక్కడ మహిళా ఓటర్లు చాలా కీలకం కాబోతున్నారు. 13 లక్షల మంది ఎక్కువగా మహిళలు గతానికన్నా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ మహిళలందరూ కూడా జగన్కు పెద్దపీట వేస్తున్న క్రమంలో అవ్వాతాతలు కానీ ముసలవాళ్ళు కానీ అందరూ కూడా జగన్కే జై కొడుతున్నారు. పెన్షన్ వస్తుంది డోర్ స్టెప్లో అన్నట్టు కానీ ప్రతి స్కీమ్ తమకు నేరుగా ఇంటికి వచ్చి తలుపు తట్టి స్కీమ్ చేతిలో పెడుతున్న మహిళకు ఎందుకు ఓటేయదు ఖచ్చితంగా వేస్తుంది కాబట్టి కళ్ళు మూసుకుని జగన్ బ్రహ్మాండమైన గెలుపుతో అధికారంలోకి రాబోతున్నాడు అనే కాన్ఫిడెన్స్ అందరికీ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉదయం ఉంటుంది అని టైము, డేటు, ప్లేసు ఫిక్స్ చేస్తున్నారంటేనే ఇక్కడ ఏ రేంజ్లో కాన్ఫిడెన్స్ ఉందనేది అర్థమవుతుంది. ఢిల్లీ పెద్దలు తలదించడమే కాదు, ఏ వ్యక్తికైతే జై కొట్టారో, ఏ వ్యక్తిని పక్కన పెట్టుకొని గట్టిగా మాట్లాడారో ఇప్పుడు అదే వ్యక్తిని తరిమి కొట్టే పరిస్థితి వాళ్ళకు రాక వస్తుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తులను తరిమి కొట్టడం కాదు, జగన్ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ జగన్ గారు మీరే మాకు గొప్ప, మీరు మళ్ళీ మాకు కావాలి, మీతోనే మేము ఇంకా మాకు కూటమి గెలవాలన్నా, ఎన్డీఏ ఇప్పుడు రాబోయే అధికారంలోకి కేంద్రంలో ఎన్డీఏ రావాలన్నా మీ ఎంపీల మద్దతు మాకు కావాలయ్యా అని మళ్ళీ మోకరిల్లే పరిస్థితి రావడం కూడా అతి దగ్గరలోనే ఉంది. చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది, మనం చూస్తాం. ఏదేమైనా ఏపీలో జగనే గెలిచేది అనే దానికి ఇదే సంచలన లెక్క.